అరే బెవకు తాగుబోతు నా కొడక బాల్క సుమన్గా కేసీఆర్ కేటీఆర్ గాడేసే ఎంగిల్ బొక్కలు చీకి బతికే నా కొడక ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఒళ్ళు బలిసి గుద్దవలుగా దాగి ఏం మాట్లాడుతున్నావో నీకే తెలుస్తలేదు. 2 సార్లు ఒక ఎమ్మెల్యేగా ఎంపిక చేసిన చూతే కానివి నీవు ఒక అత్యుత్తమైన పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి గురించి ఆ రకంగా సంబోధిస్తున్నావు అంటే నువ్వు మనిషివా దున్నపోతావా మాకు అర్థమైతలేదు. తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. ఈ బాల్కా సుమాన్ అనేటటువంటి ఒక చీడ పురుగు చిల్లరగాడు కేసీఆర్ జీకి పాడేసే ఎంగిల్ బొక్కలు తినే నా కొడుకు వీడు 2014 కన్నా ముందు ఉద్యమం ముసుగులోని కేసీఆర్ గుద్దెంట తిరుక్కుంటా 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటా ఈరోజు 2014 కన్నా ముందు ఈ చూతేగాని ఆస్తులు ఎన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకసారి ఎంపీ చేసి ఒకసారి ఎమ్మెల్యే చేసిన తర్వాత ఈ నా కొడుకు ఆస్తులు ఎన్ని అక్రమాలు చేసిండు, ఎన్ని దందాలు చేసిండు, ఎన్ని ఇసుక సెటిల్మెంట్లు చేసిండు, ఎంతమంది పేదల భూములు గుంజుకున్నాడు, అక్రమంగా సంపాదించుకొని ఒళ్ళు బలిసి తిన్నది ఎరగాక ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు నా కొడక. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే రోడ్ మీద తిరగవు నా కొడక అనుకున్నావు. చెప్పులు మెనకేస్తాం, నీ ఒక్క చెప్పు చూపించినావు కానీ చెప్పుల దండ మెనకేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం గాడిద మీద తిప్పుతాం కొడక నీవు అనుకుంటున్నావు. కొవ్వెక్కైతే బాగా తాగి ఏది పడితే అది మాట్లాడుతున్నావు కొడక. గంజాయి ఉక్క అంతా తాగి ఏది పడితే అట్లా మైండ్ దొబ్బింది నీకు. ఒక్కసారిగా అధికారం బయటికెళ్ళా ఆ కేసీఆర్ ఏదో బొక్కలేసి మొరుగుపోరా అంటే ఈరోజు రోడ్డు మీద వచ్చి మొరుగుతున్నావు. గుర్తుపెట్టుకో బిడ్డ, తెలంగాణ సమాజం ముందు ఒక ద్రోహిగా మిగిలిపోయినవి ఈరోజు నీవు. ఏం బిగినెవరో 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏమన్నా ఉంటే నోరు తెరిస్తే నేను దళితుని అని చెప్పుకుంటావు. దళితులకు ఏం చేసినవరా నా కొడక? దళితుల భూములని గుంజుకున్నావు, దళితుల భూములు కబ్జాలు పెట్టినావు, దళితుల్ని కిందేసి తొక్కిపించినావు, దాడులు చేపించినావు, కేసులు పెట్టించినావు, జైళ్ళకు తరలించినావు నువ్వు అధికారాన్ని అడ్డుపెట్టుకొని. ఈరోజు మళ్ళీ నోటికి ఎంతో వస్తే అంతా మాట్లాడతావు నా కొడక. ఏమైందిరా కాళేశ్వరంలో ఎన్ని లక్షల కోట్ల అవినీతి చేసిండ్రా? అదే కాళేశ్వరంలో నీవు చెన్నూరు నియోజకవర్గంలో ఎన్ని భూములు మునిగిపోలేదురా? ఎంత ఉస్క దందా చేయలేదు నీవు? ఉద్యమం సమయంలో రెచ్చగొట్టి ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకోవడానికి నీలాంటి చూతే నా కొడుకులు, అమ్ముడబోయిన నా కొడుకులు, తాగుబోతు నా కొడుకులు కేటీఆర్ సంకనెక్కి వాడు ఎంతేస్తే అంత తిని మొరుగుకుంటా ఉద్యమాన్ని రెచ్చగొట్టి 100 మంది విద్యార్థులు బలిదానం చేసుకోవడానికి మీలాంటి చూతే నా కొడుకులే కదా కారణం. మరి నేను ఎందుకు చావలేదురా? కావున ఇటువంటి తాగుబోతు నా కొడుకుల్ని వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. లక్షల కోట్ల ఆస్తులు దండుకున్నటువంటి ఈ దొంగ నా కొడుకు ఎన్ని ఉన్నారా 2014 కన్నా ముందు నీ ఆస్తులు ఎన్ని? వేసుకోవడానికి చెప్పులు దిక్కు లేకుండే నీకు నా కొడక. నీవు బోయిలో చదువుకునేటప్పుడు నీ కాళ్ళకు చెప్పులు దిక్కు లేకుండే ఆర్టీసీ బస్సులలో వెళ్తుంటివి, ఎవడని ఇంత వస్తే తాగుతుంటివి. ఉత్సాహ అనుకునేరు బీరు కోటర్ మంది సొత్తులు తిని ఈరోజు 100,000 కోట్లకు పడగెత్తి ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయరా అని ఈరోజు నీ దగ్గర కొడక. కేటీఆర్ కానీ పుణ్యాన్ని సంపాదించుకొని ఈరోజు వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి మళ్ళొక్కసారి ఈ రకంగా కుక్క వాగినట్లు వాగుతున్నావు. చెత్త నా కొడుకు, అనవసరంగా పుట్టినావు. ఒక దళిత జాతిలో ఇటువంటి దరిద్రం నా కొడుకులు పుట్టి ఎవనో మెప్పు కోసం ఈ రకంగా అత్యున్నతమైన పోస్టులోనే అగౌరవపరచుకుంటా మంచిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక చిచ్చులు పెట్టి ఈ కొట్లాటలు పెట్టడానికే కదా ఇటువంటి చిల్లర మల్లర కామెంట్లు. కావున తెలంగాణ సమాజమా ఇటువంటి లంగగాళ్ళని దొంగగాళ్ళని వార్డు మెంబర్గా కూడా గెలిపియొద్దు. చాలా డేంజర్. బిడ్డలలో ఒక్కొక్క ఎంక్వైరీ బయటకు వస్తే గుద్దలకెళ్ళి మొత్తం బయటకు వస్తాయి. నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఇంతకుముందు ఇప్పుడు ఎంత సంపాదించినావు? కావున తస్మాత్ జాగ్రత్త. నీవు ఒక్క చెప్పుతో కొడితే మేము చెప్పుల దండేసి తిప్పుతాం బిడ్డ బాల్కా సుమన్ అనుకుంటున్నావు. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్.